నమస్కారం. ఈనాటి ఈ సరికొత్త విశ్లేషణకు స్వాగతం. ఈరోజు మనం ఒక అత్యంత ఆసక్తికరమైన శక్తివంతమైన అంశం గురించి మాట్లాడుకోబోతున్నాం. అదే మన భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 124. ఏ భవనానికైనా ఒక ఆర్కిటెక్చరల్ బ్లూప్రింట్ ఎంత ముఖ్యమో మన దేశ అత్యున్నత న్యాయస్థానానికి ఈ ఆర్టికల్ 124 అంత ముఖ్యమన్నమాట. సుప్రీంకోర్టు పునాదులసలు ఎలా ఏర్పడ్డాయి అనే దానికిదొక పక్కా ప్రణాళికనిస్తుంది. ఒక్కసారి ఆలోచించండి, ఇంత పెద్ద ప్రజాస్వామ్యంలో మన రాజ్యాంగాన్ని అసలు ఎవరు కాపాడతారు? ఇది చాలా పెద్ద ప్రశ్న, అవునా? సరే, దీని గురించి కొంచెం లోతుగా తెలుసుకుందాం. ఈ ప్రశ్నకు ఖచ్చితమైన సమాధానం ఈ ఆర్టికల్ 124లోనే దాగి ఉంది. ఇది కేవలం ఏదో ఒక చట్టం మాత్రమే కాదు, మన హక్కులన్నింటికీ ఒక రక్షణ కవచం లాంటిది. ఈనాటి మన విశ్లేషణలో మనం ప్రధానంగా ఒక 5 దశల గుండా ప్రయాణించబోతున్నాం. అవేంటంటే సుప్రీంకోర్టు ఏర్పాటు, న్యాయమూర్తుల అర్హతలు, ఆ తర్వాత వాళ్ల నియామక ప్రక్రియ, పదవీకాలం మరియు తొలగింపు, ఇక ఫైనల్గా న్యాయ వ్యవస్థ స్వతంత్రత. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా మొదటి అంశం చూద్దాం. సుప్రీంకోర్టు ఏర్పాటు అంటే పునాది వేయడం. అసలు రాజ్యాంగం ఈ అత్యున్నత న్యాయస్థానానికి ఎలా ప్రాణం పోసిందో ఇప్పుడు చూద్దాం. సుప్రీంకోర్టు ప్రారంభమైనప్పుడు అది ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా ఉందో ఒకసారి కంపేర్ చేసి చూద్దాం. ప్రారంభ దశలో చూసుకుంటే ఈ కోర్టు చాలా చిన్నది. అప్పట్లో కేవలం ఒక ప్రధాన న్యాయమూర్తి మరియు ఒక 7 మంది ఇతర న్యాయమూర్తులు మాత్రమే ఉండేవారు. కాని మన జనాభా అలాగే కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతున్న కొద్దీ ఇంత చిన్న నిర్మాణం సరిపోదని స్పష్టమైంది. అందుకే ఈ న్యాయమూర్తుల సంఖ్యను పెంచే పవర్ని రాజ్యాంగం డైరెక్ట్గా మన పార్లమెంటుకి ఇచ్చింది. అలా కాలక్రమేణా ఈ సంఖ్యను భారీగా పెంచుకుంటూ వచ్చారు. మరియు ఇది ఎంత అద్భుతంగా వివరిస్తుందంటే ఆ పెరుగుదల ఈరోజు ఏకంగా 34 అనే సంఖ్యకు చేరుకుంది. అవును, మీరు విన్నది నిజమే. ఒక భారత ప్రధాన న్యాయమూర్తి మరియు 33 మంది ఇతర న్యాయమూర్తులతో కలిపి మొత్తం 34 మందితో ఈ భారీ వ్యవస్థ ఇప్పుడు నడుస్తోంది. ప్రారంభంతో పోలిస్తే ఇది ఎంతలా విస్తరించిందో మనకు ఇట్టే అర్థమవుతోంది కదా. ఇక రెండవ అంశం, న్యాయమూర్తుల అర్హతలు. అంటే ఆ నల్లటి కోటును ధరించే అర్హత ఎవరికి ఉంటుంది? ఇంతటి ప్రతిష్టాత్మకమైన ధర్మాసనంపై కూర్చోవాలంటే ఎవరికి పడితే వారికి ఛాన్స్ దక్కుతుందా? అస్సలు దక్కదు. దానికి కొన్ని క్వాలిఫికేషన్స్ కావాలి. ఇక్కడ మనం ఒక చిన్న లాజిక్ అర్థం చేసుకోవాలి. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ పాయింట్, ఖచ్చితంగా భారత పౌరుడు అయ్యుండాలి. ఇది మ్యాండేటరీ. ఇక దీనికి తోడుగా ఒక 3 ఆప్షన్స్ ఉంటాయి. అంటే ఈ మూడింటిలో ఏదో ఒకటి ఉంటే సరిపోతుందన్నమాట. 1, కనీసం 5 సంవత్సరాల పాటు ఏదైనా హైకోర్టులో జడ్జిగా పనిచేసి ఉండాలి. లేదా 10 సంవత్సరాల పాటు హైకోర్టులో లాయర్గా అనుభవం ఉండాలి. పోనీ ఇవి కూడా కాకపోతే రాష్ట్రపతి దృష్టిలో ఒక గొప్ప న్యాయకోవిదుడై ఉండాలి. ఈ లేదా అనే పదాన్ని మనం సరిగ్గా క్యాచ్ చేయాలి. ఎందుకంటే ఈ క్వాలిఫికేషన్స్ అన్నీ ఒకే వ్యక్తికి ఉండాల్సిన అవసరం లేదు. సిటిజన్షిప్తో పాటు ఈ వృత్తిపరమైన మైలురాళ్లలో ఏదో ఒకటి సాధిస్తే చాలు. ఇప్పుడు 3వ అంశానికి వద్దాం. నియామక ప్రక్రియ. అంటే ఆ గేట్ కీపర్స్ ఎవరు? అర్హతలు ఉన్నవారిని అఫీషియల్గా ఎవరు సెలెక్ట్ చేస్తారు? అఫీషియల్గా చూస్తే సుప్రీంకోర్టు న్యాయమూర్తులను నియమించే అధికారం భారత రాష్ట్రపతికి ఉంటుంది. దస్తావేజులపై ఫైనల్గా సంతకం చేసేది వారే. కాని ఒక్క నిమిషం, దీని వెనుక ఒక అద్భుతమైన మరియు అత్యంత పవర్ఫుల్ సిస్టమ్ తెరవెనుక పనిచేస్తుంది. రాష్ట్రపతి స్వంతంగా నిర్ణయం తీసుకోరు. ఆ సిస్టమ్ పేరే కొలీజియం వ్యవస్థ. ఇది రాజ్యాంగంలో ఎక్కడా డైరెక్ట్గా రాసి ఉండదు సుమా. సుప్రీంకోర్టు తీర్పుల ద్వారా, వాళ్ల న్యాయపరమైన వివరణ ద్వారా ఏర్పడిన ఒక స్పెషల్ ఫ్రేమ్వర్క్ ఇది. ఈ కొలీజియం ఏ పేర్లనైతే రికమెండ్ చేస్తుందో వారిని మాత్రమే రాష్ట్రపతి న్యాయమూర్తులుగా నియమిస్తారు. అంటే ఇది చాలా పక్కాగా జరిగే నిష్పాక్షికమైన ప్రక్రియ. ఈ కొలీజియం వ్యవస్థ అసలెలా పుట్టిందో టైం లైన్లో చూస్తే ఒక పెద్ద స్టోరీనే ఉంది. 1993లో జరిగిన సెకండ్ జడ్జెస్ కేస్ ద్వారా దీనికి గట్టి పునాది పడింది. ఆ తర్వాత 1998లో థర్డ్ జడ్జెస్ కేస్ ద్వారా ఈ ప్రాసెస్ మరింత స్ట్రాంగ్ అయింది. రాజ్యాంగానికి ఫైనల్గా ఇంటర్ప్రెట్ చేసే సుప్రీంకోర్టు తన స్వతంత్రతను కాపాడుకోవడానికి ఈ వ్యవస్థను ఎంత తెలివిగా మలుచుకుందో ఇది చూపిస్తుంది. ఈనాటి పరిస్థితుల్లో అంటే 2026 నాటి ప్రాక్టికల్ సిచ్యువేషన్లో చూసుకున్నా సరే ఈ వ్యవస్థ ఎంత కీ రోల్ ప్లే చేస్తుందో మనకు క్లియర్గా అర్థమవుతుంది. అయితే ఈ నియామకాలన్నింటికీ సెంటర్ పాయింట్ ఎవరంటే భారత ప్రధాన న్యాయమూర్తి లేదా చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా. సో ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన అత్యంత కీలకమైన విషయమేంటంటే ప్రధాన న్యాయమూర్తి కేవలం కోర్టులో ఉన్న ఫస్ట్ జడ్జ్ మాత్రమే కాదు, మొత్తం న్యాయ వ్యవస్థకే అధిపతి, సుప్రీంకోర్టుకు తిరుగులేని లీడర్. మొత్తం కోర్టును నడిపించే బాధ్యత వీరి భుజాలపైనే ఉంటుంది. సరే, ఇక 4వ అంశానికి వెళ్దాం. పదవీకాలం మరియు తొలగింపు. ఒకసారి జడ్జిగా కుర్చీలో కూర్చున్నాక ఎన్ని రోజులుంటారు, వాళ్ల ఎగ్జిట్ ఎలా ఉంటుంది అనేది చూద్దాం. ఆ నంబర్ 65. సుప్రీంకోర్టు న్యాయమూర్తికి పదవి విరమణ వయస్సు ఖచ్చితంగా 65 సంవత్సరాలు. ఇక్కడ రాజకీయ నాయకుల్లాగా ఎలక్షన్స్ ఉండవు. ఒక్కసారి ఆ వయస్సును రీచ్ అవగానే వారు తప్పనిసరిగా పదవి నుండి తప్పుకోవాల్సిందే. ఇది ఎవరికైనా సరే సమానంగా వర్తించే ఒక పక్కా రూల్. మరీ ఒకవేళ 65 ఏళ్ల కంటే ముందే ఒక జడ్జిని తీసేయాలంటే కుదురుతుందా? అది మామూలు విషయం కాదు. జడ్జిలను తొలగించడానికి ఒకే ఒక్క దారి ఉంది. అదే అభిశంసన లేదా ఇంపీచ్మెంట్ ప్రక్రియ. ఎవరైనా సరే ఇష్టానుసారంగా జడ్జిల ఉద్యోగం పీకేయకుండా కాపాడడానికే ఈ కఠినమైన రక్షణ కవచాన్ని ఏర్పాటుచేశారు.
ఈ ఇంపీచ్మెంట్ ప్రాసెస్కి 2 అత్యంత కఠినమైన స్టెప్స్ ఉంటాయి. ఫస్ట్ స్టెప్లో ఆ జడ్జ్ దుష్ప్రవర్తన లేదా వాళ్ల డ్యూటీ చేయలేని అసమర్థత ఖచ్చితంగా ప్రూవ్ అవ్వాలి. కేవలం ఆరోపణలుంటే అస్సలు సరిపోదు, పక్కాగా నిరూపించబడాలి. ఇక రెండో స్టెప్లో దాన్ని పార్లమెంట్ ఉభయ సభలు స్పెషల్ మెజారిటీతో పాస్ చేయాలి. ఇదెంత టఫ్ అంటే మన భారతదేశ చరిత్రలో ఇప్పటిదాకా ఒక్క సుప్రీంకోర్టు జడ్జిని కూడా ఈ ప్రాసెస్ ద్వారా తొలగించలేకపోయారు. దీన్ని బట్టే అర్థం చేసుకోవచ్చు ఇది ఎంత పటిష్టమైనదో. ఇక ఫైనల్గా 5వ అంశానికి వచ్చేద్దాం. న్యాయ వ్యవస్థ స్వతంత్రత, అత్యున్నత రక్షకుడు. ఇప్పటిదాకా మనం చూసిన ఈ రూల్స్ అన్నీ కలిసి అసలొక అద్భుతమైన ప్రయోజనాన్ని ఎలా నిర్మిస్తాయో చూద్దాం. ఇదంతా ఎందుకు అనేదానికి ఆన్సర్ ఇక్కడే దొరుకుతుంది. చూడండి, ఆర్టికల్ 124 అంటే కేవలమేదో ఒక కోర్టును పెట్టడం వరకే ఆగిపోలేదు. ఇది చాలా కఠినమైన అర్హతలను పెట్టింది, కొలీజియం ద్వారా ఒక పక్కా ఎంపిక ప్రక్రియను తీసుకువచ్చింది, అలాగే ఎవ్వరూ భయపెట్టలేని విధంగా ఆ ఇంపీచ్మెంట్ అనే టఫ్ ప్రాసెస్ను సెట్ చేసింది. ఇవన్నీ ఎందుకు? సింపుల్, మన న్యాయ వ్యవస్థ పూర్తిగా స్వతంత్రంగా ఉండాలి కాబట్టి. ప్రభుత్వం లేదా రాజకీయ నాయకుల ఒత్తిడికి తలొగ్గకుండా ఉండాలి. అలా స్ట్రాంగ్గా ఉన్నప్పుడే కదా మన రాజ్యాంగం సేఫ్గా ఉంటుంది. ముగించే ముందు ఒక్క మాట, ఈ ఒక్క వాక్యం మన మొత్తం విశ్లేషణకు అద్దం పడుతుంది. ఆర్టికల్ 124 సుప్రీంకోర్టును ఏర్పాటు చేయడమే కాకుండా న్యాయమూర్తుల నియామకం, అర్హతలు, పదవీకాలాన్ని నిర్ణయించి అంతిమంగా న్యాయ వ్యవస్థ స్వతంత్రతను కాపాడుతుంది. ఒక్కసారి ఆలోచించండి, మన రాజ్యాంగంలో గనక ఇలాంటి బలమైన స్వతంత్రమైన ఫ్రేమ్వర్క్ లేకపోయుంటే ఈ రోజు మన చుట్టూ ఉన్న ఈ ప్రజాస్వామ్యం అసలిలా బతికి బటగట్టేదా? ఖచ్చితంగా లేదు కదా. ఈ విశ్లేషణ మీకు నచ్చిందని ఆశిస్తున్నాను.